వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సహజంగా ఒక మంత్రివర్గం అంటే అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు. కానీ ఇవాళ ఆ మంత్రులు డమ్మీలు అయిపోతే పరిస్థితి ఏంది? సో ఇప్పుడు అచ్చం అటువంటి డమ్మీల మాదిరిగానే మారిండ్రు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక విజిలెన్స్ అన్ని శాఖల మీద కూడా స్పష్టంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొన్న మనం అబ్జర్వ్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖ మీద ఏదైతే సివిల్ సప్లైస్ ఉందో ఆ శాఖలో పెద్ద ఎత్తున విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఒక స్కామ్ని బయటికి తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఏంటి, అన్ని శాఖల మీద కూడా అటువంటి విజిలెన్స్ని ఇంప్లై చేసేందుకు కొంత కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. సో సివిల్ సప్లైస్ కానీ అట్లాగే కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ ఇటువంటి శాఖల పైన విజిలెన్స్ లోకి తీసుకురావాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ మూడు శాఖల్లో కూడా అక్రమాలు బాగా పెరిగిపోయినాయి. వీటిపైన ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలి. నిఘా కోసం ఒక కొత్త సంస్థకు శ్రీకారం చుట్టేందుకు విజిలెన్స్ శాఖను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరొక అంశం ఏంటి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ విజిలెన్స్ని కాకుండా ఇంకా ఒక అడుగు ముందుకేసి అసలు అధికారులు కూడా మంత్రులు చెప్పే మాటలు వినకుండా చేస్తున్నారనే చర్చ కూడా చాలా కీలకంగా మారుతుంది. మరి ఇవాళ మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ ఫోటో రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరేట్, అంటే సచివాలయం. సో ఇప్పుడు సచివాలయంలో అడ్మినిస్ట్రేషన్ చాలా యాక్టివ్గా జరగాలి, ఇవాళ ప్రజలతో అందుబాటులో ఉండాలి. మరోవైపు మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆ యొక్క సచివాలయం నుంచి జరుగుతూ ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్లైనా లేదంటే కనుక మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారమైనా శాఖలకు సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థ అంతా కూడా అక్కడి నుంచి నడుస్తుంది. కానీ ఇప్పుడు పరిపాలనా వ్యవస్థ నడిచినటువంటి నేపథ్యంలో ఏదైనా ఒక మంత్రి ఒక అంశం ఒక నిర్ణయం తీసుకునే వ్యవహారం లేకుండా వాళ్ళు కేవలం ఒక ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోతున్నారు అంటే తెలంగాణలో పరిస్థితి ఎట్లా దిగజారిపోతుంది చూడండి రోజు రోజుకి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ సచివాలయం కూడా ఒక రాష్ట్రానికి హార్ట్ లాంటిది. అంటే మన బాడీలో గుండె ఏ విధంగా పనిచేస్తుందో అటువంటి గుండెకాయ లాంటిది సచివాలయం. మరి ఈ సచివాలయంలో కూడా అది ఎంత చాలా యాక్టివ్గా బలంగా కొట్టుకుంటే పాలన అంత అద్భుతంగా జరుగుతుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది కూడా. కానీ ఇప్పుడు ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఇక్కడ సచివాలయంలో నడుస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో అది రోజు రోజుకి వీక్ అయిపోయి బలహీన పడిపోతుంది అన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం ఆధిపత్యం, పెత్తనం, కంట్రోలింగ్ వ్యవస్థ అంతా ఒకరి గుప్పిట్లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ శాఖ మంత్రి తీసుకున్నా ఆ శాఖలో వాళ్ళు సంతకాలు చేసినా పనులయ్యే పరిస్థితి లేదు, అధికారులకు డైరెక్ట్గా ఫోన్లు చేసి చెప్పినా పనులయ్యే పరిస్థితి లేదు, ఆ ఫైళ్ళు అటకెక్కుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మరి ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇవాళ మినిస్టర్లు ఉన్నారు కానీ వారి మా మాటకు విలువ లేదు అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఫైల్ పైన సంతకం చేస్తున్నారు కానీ ఆ ఫైల్ ముందుకు కదలడం లేదు. మరి ఏంటి పరిస్థితి? ఇది వాస్తవానికి ప్రభుత్వమా లేదంటే కేవలం మంత్రులందరూ కూడా వాళ్ళ 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 ముందున్నటువంటి డమ్మీ స్టేటస్సా? అంటే కేవలం మంత్రులు హంగు ఆర్భాటాలకో లేకుంటే కొంత హంగామా చేయటం మాత్రమేనా? రూల్స్ ప్రకారం మంత్రి అనేది ఆ శాఖకు సంబంధించి వాళ్ళకు సర్వాధికారాలు ఉంటాయి, నిర్ణయాత్మక అధికారాలు ఉంటాయి. సరే, నిర్ణయాత్మక అధికారాలు ఆ శాఖ మీద ఉంటాయి, అట్లాగే క్యాబినెట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. మొత్తం మంత్రివర్గం అంతా కూడా కొన్ని సందర్భాల్లో ఆమోదించాల్సినటువంటి కొన్ని ఫైల్స్ ఉంటాయి. కొన్ని ఏమో శాఖాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ఒక స్వేచ్ఛ కూడా మంత్రులకు అవసరమే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో బాధపడిండు, నాకు స్వేచ్ఛ లేదు, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకుండా మొత్తం హైకమాండే కొంత అజమాయిషి చేస్తోంది అని ఆయన గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అనుకుంటే బహుశా ఆయన మాట్లాడాడు. మరి ఇవాళ మంత్రుల పరిస్థితి కూడా అదేగా మారితే ఇక మొత్తం క్యాబినెట్ అంతా డమ్మీగా మారితే ఏంటి పరిస్థితి? అసలు క్యాబినెట్ ఉన్నదే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం కదా. మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం కేవలం ఒక పేపర్ మాత్రమే మిగిలిపోయి సంతకానికి కూడా విలువ లేకుండా పోతే ఎట్లా? కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమవుతోంది అంటే మినిస్టర్ రివ్యూలు చేస్తున్నారు కానీ చెయ్యాలి, అది పూర్తిగా ఖచ్చితంగా వర్క్స్ కూడా అయిపోవాలి గ్రౌండ్ లెవెల్లో. అంటే ఆఫీసర్ ఏమో ముందు వాళ్ళు చెప్పంగానే అవును సార్ ఓకే సార్ అంటున్నారట, కానీ పనులు మాత్రం అవుతలేదట. ఇది రియాలిటీ. అంటే ఆ ఫైలు నేరుగా ఎక్కడికి పోతుంది, ఆ వార్డ్రోబుల్లోకో లేకుంటే ఇట్లా
బల్లల కిందకో పెట్టేసి మూసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాస్తవానికి పాలనా వ్యవస్థన అనాలా, లేదంటే కనుక ప్రజల్ని మభ్యపెడుతున్నారు అనాలా, లేదంటే ఏమనాలా, ఒక సిస్టమాటిక్ ఫెయిల్యూర్ అనాలా, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అనాలా? అసలు సమస్య ఇంకా లోతుకు వెళ్తే కూడా ఏముందంటే ప్రతి శాఖలో కూడా షాడో మినిస్టర్లు ఉన్నారట. అంటే ఈ షాడో మినిస్టర్లు ఏం చేస్తున్నారు అంటే ఒక కీలకమైనటువంటి నాయకుడి చెప్పు చేతుల్లో వాళ్ళ గుప్పిట్లో ఉన్నారు. అంటే ఒక అదృశ్య శక్తి వీళ్ళని కంట్రోల్ చేస్తుందన్న ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి సమాంతరంగా, అంటే వీళ్ళ నిర్ణయాలకి లేకుంటే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఒక సర్వేలెన్స్ అంటాం చూసారా, అట్లా సర్వేలెన్స్లో అదంతా నడుస్తుంది. అంటే ఒక విజిలెన్స్, ఒక రాడార్లో పనిచేస్తుంది ఆ శాఖ. అన్ని శాఖలు అదే పరిస్థితి. అంటే బయట కనిపించే క్యాబినెట్ కేవలం అంత షో పుటప్పు, లోపల జరిగే డ్రామా అంతా వేరు. నిజమైన పవర్ ఎక్కడుందంటే ఖచ్చితంగా ఫైనల్గా సెంట్రల్ పవర్ అంతా కూడా కేంద్రీకృతమైంది ఆయన దగ్గరే. ఆయన అంటే మీకు అందరికీ తెలుసు. అందుకే ఇవాళ మినిస్టర్లు చాలామంది ఎక్కడ రెస్పాండ్ కావట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇవాళ క్షుద్ర పూజలకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇవాళ క్షుద్ర పూజల పేరుతో ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్పష్టంగా కేసులు వేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అనేది ఒక పెద్ద ఎత్తు దుమారం రేగుతోంది. అసలు మూఢనమ్మకాలు లేని సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు ఏంటని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జనాలు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరి ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఇటువంటి దుమారంలో మంత్రులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి సపోర్టు మాట్లాడట్లా, పార్టీకి సపోర్ట్గా కూడా మాట్లాడట్లా. అసలు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా కాలం అయిపోయింది నాకు తెలిసి. ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఇవాళ అప్పర్ హ్యాండ్ ప్రతిపక్ష పార్టీది అవుతోంది, అది బీజేపీదైనా బీఆర్ఎస్ పార్టీదైనా. మరి ఇటువంటి సందర్భాల్లో మీ పార్టీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఏది? ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని అద్భుతంగా ఎత్తి చూపుతోంది. ఇంటర్నల్గా ఏం జరుగుతుందో కూడా బయటకు తీస్తోంది, స్కామ్లను వెలికి తీస్తోంది. మరి ఇట్లా జరుగుతూ ఉంటే ఇవాళ మీ యొక్క వ్యవహారానికి ఎవరు సపోర్ట్ కూడా చేయనటువంటి పరిస్థితి కదా. మినిస్టర్లందరూ మౌనంగా ఉంటున్నారు కదా. మరి వారన్నా కనీసం మాట వినిపించుకోకపోయినా వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం లేదా వాళ్ళకి? సో ఇట్లా ఏమవుతుందంటే మంత్రులకు స్వేచ్ఛ లేకపోగా కేవలం వాళ్ళకు ఉత్సవ విగ్రహాల్లాగానో డమ్మీగా మారిపోతే ఇవాళ రాజకీయ వ్యవస్థ కాదు నడిచేది, ఒక భయంగా నడిచే, ఒక భయాందోళనగా నడిచే వ్యవస్థ నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా స్వేచ్ఛ అనేది ఉండదు. అంటే ప్రతి మినిస్టర్ దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ ఎవరి దగ్గర ఉందో అక్కడ అసలైనటువంటి పవర్ ఉంటుంది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నారు, ఎదిరించలేనటువంటి పరిస్థితి ఉన్నారు, ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక కాంట్రాక్టర్ చేసినటువంటి పనిని ఇవాళ సచివాలయంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ డబ్బుల కోసం వీళ్ళు అడిగే పరిస్థితి కూడా చాలా సందర్భాలు లేవు. అంటే వాళ్ళు డైరెక్ట్గా మంత్రి వద్దకు వెళ్ళడం కాదు కదా, కొంతమంది వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి బ్రోకర్ల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు మళ్ళీ ఏంటి 10%, 15% ఇట్లా కమిషన్ ఇచ్చి వాళ్ళ డబ్బు, అంటే వాళ్ళు కష్టపడి ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బును తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితిలో ఉంది. అనేక సందర్భాల్లో కాంట్రాక్టర్లు వెళ్ళి గొడవలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏది వ్యవస్థ, ఏం నడుస్తోంది? ఇది ప్రభుత్వం నడుస్తోందా, లేదంటే కనుక ఇంకా ఏం నడుస్తోంది? నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేసినట్టు సర్కస్ నడిపినట్టుగా నడుపుతున్నారేమో అనిపిస్తోంది. మరీ ప్రశ్న ఏంటంటే ఒక మంత్రి సంతకంకే విలువ లేకపోతే ఇక ప్రజలకు కూడా ఓటుకు విలువ లేనట్టే కదా. ప్రజలకు గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు కదా వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళకే వాల్యూ లేకపోతే ఇక ప్రజలకు కూడా లేనట్టే. అంటే మినిస్టర్లు కేవలం ఏదో కొంత పబ్లిసిటీ కోసమో ఇంకో దానికో కాదు కదా. ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి కదా మంత్రులందరూ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, తెలంగాణలో మంత్రుల మాటలు వినని అధికారులు అని స్పష్టంగా చర్చ దేని గురించి జరుగుతోంది మొత్తం వ్యవహారం అంతా? అటవీ శాఖకు సంబంధించినటువంటి శాఖలో నేను నిన్న కూడా చెప్పిన, కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి అటవీ శాఖ ఉందో లేదో ఆమె కూడా మర్చిపోయినట్టుంది అని చెప్పిన. ఆ శాఖలో 25 మంది అధికారులు, సిబ్బంది డెప్యుటేషన్లను రద్దు చేసినటువంటి ప్రధాన అటవీ సంరక్షణాధికారిగా ఉన్నటువంటి వినయ్ కుమార్ ఆయన అసలు మాట ఇంటలేడట. అంటే మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకరు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మహేష్ కుమార్ గౌడ్, లేదంటే చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే, ఇట్లా చాలా మంది నాయకులు చేసి ఈ ప్రాసెస్ చేయండి అని చెప్తే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక మంత్రి కాదు, చాలా మంత్రులు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితిలో కుటుంబ అవసరాల రీత్యానో, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏ గ్రౌండ్స్ కిందైనా కానీ తనను ఒక చోటు నుంచి మరో చోటుకో, లేదా ఇంకో శాఖకో డిప్యుటేషన్ మీద పంపించాలని మంత్రులు, నాయకులు కోరితేనే అటవీ శాఖలో ఉన్నటువంటి 25 మంది అధికారులను కూడా పంపించట్లేదు అంటే. కానీ ఎవరైతే PCCF ఉన్నారో సువర్ణ, ఆమె ఆమోదించినటువంటి డెప్యుటేషన్లను జూన్ 30న బాధ్యతలు స్వీకరించినటువంటి ఎవరైతే వినయ్ కుమార్ ఆయన రద్దు చేసిండట. మరి మంత్రి సురేఖ గారు రద్దు చేసినటువంటి డెప్యుటేషన్లను కూడా పునరుద్ధరించి
మంత్రులు చెప్పినటువంటి అధికారులను కూడా డెప్యుటేషన్ల పైన పంపాలని సూచించినా కూడా పట్టించుకోకుండా వినయ్ కుమార్ అని ఎవరైతే అధికారు ఉన్నారో ఆయన పెడచవన పెడుతున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున తెలంగాణ పాలిటిక్స్ లో బర్నింగ్ టాపిక్. సచివాలయం అంతా ఇదే బర్నింగ్ టాపిక్. మరి మంత్రులు చెప్పినా కూడా అధికారులు వినడం లేదంటే ఇంకెంత పెద్ద హస్తం దీని వెనకాల ఉండి నడిపిస్తోంది అనే గుసగుసలు చాలా బలంగా వినిపిస్తుంది. నిజంగా ప్రజల కోసం పనిచేయాలి అంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా పనిచేయాలని ఒకసారి వాళ్ళే ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం, అంటే సెల్ఫ్ రిలేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. మరి నిజంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున క్యాబినెట్ నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా ఒక గవర్నెన్స్ నడుస్తోంది, అది కూడా కేవలం ఒకరి కంట్రోల్లో నడుస్తోంది, గుత్తాధిపత్యం అంతా ఒకరి చేతిలోనే ఉంది, ఇది క్యాబినెట్ కాదు ఒక పవర్ సర్క్యూట్ లాగా మారిపోయింది అని అంటే నిజంగా మరి ప్రజాస్వామ్యం తెలంగాణలో ఉందా లేదంటే కనుక సైలెంట్ సిస్టమ్ ఏమన్నా అంతర్గతంగా ఇంటర్నల్గా నడుస్తోందా? కానీ వాస్తవానికి ఏంటంటే ప్రజలు అందరూ అన్ని గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది అందరూ చూస్తున్నారు, అధిష్టానం చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. ఒకవేళ ప్రజలు బయటకు వచ్చి మాట్లాడకపోయినా, మంత్రులు బయటకు వచ్చి మాట్లాడకపోయినా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు అసంతృప్తి అయితే బయటికి వెలగెత్తారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు చాలా సందర్భాల్లో అసంతృప్తి వెలగెక్కినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొండా సురేఖ గారు గతంలోనే ఆమె బయటకు వచ్చి వాళ్ళ కూతురు వాళ్ళు మాట్లాడినటువంటి దాఖలాలు లేవా? కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఇదేమి ఒక రోజుతోటే సైలెంట్గా ఉన్నది మాత్రాన కాదు, ఇది ఎట్లా అంటే విస్ఫోటనం అన్నట్టు ఒకటేసారి బిగ్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ నివురు కప్పిన నిప్పులాగా లోపల ఉంటారు. ఇప్పుడు 2.5 సంవత్సరాల పాలన పూర్తి అయిపోయింది, ఒక క్యాబినెట్ ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, ఇంకా కూడా కొంతమంది దగ్గర 3-4 శాఖలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్ రీషఫల్ చేస్తే, పునర్వ్యవస్థీకరణ చేస్తే ఇది ఎలక్షన్ క్యాబినెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ క్యాబినెట్ అయ్యి దగ్గరకు వచ్చేసరికి, ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే కొద్దీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారిని ఉంచుతారా తప్పిస్తారని చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇన్ ఫ్యూచర్ ఏమవుతుంది, రోజులు దగ్గర పడే కొద్దీ మళ్ళీ గెలుస్తామో లేదో అని ఒక భయం గనక కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, మంత్రుల్లో, లేకపోతే ఎమ్మెల్యేల్లో స్టార్ట్ అయితే ఇక అది అప్పుడు బయటకు వస్తాయి అన్ని కూడా. సమయం సందర్భం నుంచి ఖచ్చితంగా బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏం జరిగిందో అందరూ వాళ్ళే చెప్తారు. ఇప్పుడు చూడండి, ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు, ఆయన ఏమంటున్నారు, నా మీద కుట్ర నా సొంత జిల్లాకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు చేస్తున్నారు అని చెప్పి, అది కూడా మంత్రి. మరి ఇట్లా వాళ్ళు సమయం వచ్చినప్పుడు బయటపడతారు అన్ని కూడా. కాబట్టి ఖచ్చితంగా మంత్రులను ఏదో డమ్మీలుగా మార్చినంత మాత్రాన పవర్ ఒకరే దగ్గరే కేంద్రీకృతం అయితే ఖచ్చితంగా ఒక రోజు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరేమంటారు? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.